హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డి కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి చూద్దాం క్లియర్గా. అండ్ 2-3 చేంజెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఏఎల్పి టెక్నీషియన్ వాటితో పోలిస్తే మనకి 2-3 చేంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అన్నది కూడా చూద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, చూస్తున్నారు కదా. సో దీనిలో మనం లేటెస్ట్ అప్డేట్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు లింక్ టు అప్లై ఫర్ వేరియస్ లెవెల్ పోస్ట్స్ ఆఫ్ లెవెల్ 1 అని అయితే ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి ఫస్ట్. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు rrbapply.gov.in ఓకేనా. సో ఈ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ వెబ్సైట్ ఓపెన్ అయితే మీరు ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే, అంటే ఇంతకుముందు ఏఎల్పికి కానీ లేకపోతే టెక్నీషియన్ కానీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు ఈ అప్లై బటన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి మీకు. క్రియేట్ అన్ అకౌంట్, తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఏంటి, కొత్త వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు క్రియేట్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు గ్రూప్ డి అనే కాదు రైల్వే జాబ్స్కి ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు ఎవరైనా క్రియేట్ అన్ అకౌంట్ మీద ఫస్ట్ క్లిక్ చేయాలి. లేదు ఆల్రెడీ ఇంతకుముందే మనం అప్లై చేసాం వేరే రైల్వే జాబ్స్కి అనుకున్నప్పుడు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ నుంచి చూపిస్తాను నేను స్క్రాచ్ నుంచి, సో దట్ ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఓకే, సో అది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందు టెక్స్ట్ బుక్కి సంబంధించి మనకి రిపబ్లిక్ డేకి సంబంధించి మనకు ఒక సేల్ అయితే ఉందన్నమాట. సో బై 1 ఇయర్ పాస్ ప్రో అని అయితే చెప్తున్నారు. సేల్ వచ్చేటప్పటికి 25th 26th అయితే ఉంటుంది. ముఖ్యంగా 25th Jan ఏదైతే నైట్ 12 AM నుంచి 1 AM కనుక మీరు 1 ఇయర్ పాస్ ప్రో కనుక తీసుకుంటే మీకు ఎక్స్ట్రాగా ఇంకో 1 ఇయర్ వస్తుందంట. సో గెట్ 2 years వ్యాలిడిటీ అంటున్నారు. సో ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అన్నది 25th January ఆఫర్ ప్రైస్ అయితే తెలుస్తుంది. సో మీకు చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది ఈ టైంలో తీసుకో. అంటే ఏదైతే మాక్ టెస్ట్లు మనకి ఇంపార్టెంట్. సో మాక్ టెస్టులు రాయటానికి మనకు 2-3 సైట్స్ అయితే మనం కంపల్సరీ రాయాలన్నమాట. సో అందులో మనకి తక్కువకి వస్తుంది. అండ్ కూపన్ కోడ్ ECKS, నా కూపన్ కోడ్ వాడితే 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరికైతే తీసుకునే ఉద్దేశం ఉందో ఆ టైంలో తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది అనమాట. తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మనకి 25th January నైట్ 12 AM to 1 AM తీసుకోవడానికి ట్రై చేయండి. 1 ఇయర్కి ఇంకో 1 ఇయర్ యాడ్ అవుతుంది. ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్లోకి సో క్రియేట్ అన్ అకౌంట్లోకి వెళ్తే ఇట్లా మీకు ఈ ఆప్షన్ ఒకటి చూపిస్తుంది చూడండి. సో candidates who have already created an account for any CEN issued by RRB in 2024 are not required to register again అంటుంది. అంటే ఆల్రెడీ మీరు 2024లో ఏదైనా రైల్వే జాబ్ కనుక అప్లై చేస్తుంటే సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొత్తగా రిజిస్టర్ అయితే చేసుకోక్కర్లేదంట. దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆ డీటెయిల్స్తోనే లాగిన్ అయిపోవచ్చు అని అయితే చెప్తుంది. సో దాని మీద ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఓకే అని ఉంది చూసారా, ఈ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ కంట్రీ అని అడుగుతుంది కదా, సో కంట్రీ దగ్గర ఇండియా ఆర్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఫుల్ నేమ్, మీ మెట్రికులేషన్ అంటే మీ 10th క్లాస్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో నేమ్ సర్టిఫికెట్లో ఎలా అయితే ఉందో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ దాన్నే మళ్ళీ ఇక్కడ రీటైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు నేమ్ని చేంజ్ చేసుకుని ఉంటే ఇక్కడ SR నో దగ్గర చేంజ్ చేసుకుని ఉంటే S దగ్గర క్లిక్ చేయండి, లేకపోతే నో దగ్గర క్లిక్ చేయండి. ఓకే, సో S దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇట్లా చూపిస్తుంది అప్లికెంట్ మస్ట్ ప్రాసెస్ ఏ గెజెట్ నోటిఫికేషన్ అయితే ఉండాలంట, ఆర్ రిలవెంట్ లీగల్ డాక్యుమెంట్ అయితే ఉండాలి ఫర్ నేమ్ చేంజ్ ఆన్ బిఫోర్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ అండ్ బీ ప్రిపేర్ టు ప్రజెంట్ ఇట్ అపాన్ డ్యూరింగ్ రిక్వెస్ట్. ఏం లేదు, బేసిక్గా DV దగ్గర మీరు గెజెట్ నోటిఫికేషన్ కానీ రెలవెంట్ డాక్యుమెంట్, నేమ్ చేంజ్కి రెలవెంట్ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది చెప్తున్నారు. సో ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసి మీ కొత్త నేమ్ ఏదైతే చేంజ్ చేసుకున్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. సేమ్ మళ్ళీ అదే నేమ్ని రీటైప్ చేయాల్సి ఉంటుంది, కొత్త టైం. ఓకేనా, మార్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, వేరే వాళ్ళకి అక్కర్లేదు. ఓకే, సో వేరే వాళ్ళకి జస్ట్ నో మీద క్లిక్ చేస్తాం. పై కిందకి వెళ్ళిపోతే మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో మీ 10th మార్క్ షీట్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అవి ఉంటాయి కదా, సో దానికి వచ్చేటప్పటికి ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ రీసెలెక్ట్ జెండర్ అని అయితే ఉంది. సేమ్ ఇంతకుముందు మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే జెండర్ ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్ మెట్రికులేషన్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో అదే ఇవ్వండి. అండ్ రీటైప్ దగ్గర సేమ్ మళ్ళీ ఆ నేమ్ని రీటైప్ చేయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి రీటైప్ మదర్ నేమ్ అని ఉంది కదా, మళ్ళీ అదే నేమ్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. దాని తర్వాత కిందకి వెళ్తే ఈమెయిల్ అడ్రస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఆ ఈమెయిల్ అడ్రస్ ఏ ఈమెయిల్ అడ్రస్ పెడితే టెంపరీ ఈమెయిల్ అడ్రస్లు ఇవ్వకండి. పర్మనెంట్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీరు రెగ్యులర్గా వాడేది, ఫ్యూచర్లో వాడతాను అనుకున్న ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. మర్చిపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ. ఓకేనా, అలాంటి ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్కి కూడా జనరేట్ మొబైల్ ఓటీపీ దగ్గర క్లిక్ చేస్తే మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, సో అక్కడికి మీకు ఈమెయిల్ అండ్ మొబైల్కి అయిపోతుంది అనమాట. తర్వాత మీరు ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అండ్ తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత వెరిఫై అయితే క్లిక్ చేసుకుంటే వెరిఫై కూడా అయిపోతుంది. సో ఆధార్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ మనకి తర్వాత ఫ్యూచర్లో ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకి డీవీ టైంలో కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీ రికమెండెడ్ అనమాట, ఇది నేను కూడా రికమెండ్ చేస్తాను, తప్పకుండా చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి వేరేవి కూడా సబ్మిట్ చేయొచ్చు. బట్ పక్కా ఆధార్ కార్డుతో అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. ఓకేనా, సో తర్వాత మీరు ఐ హియర్ బై ఆథరైజ్ అని ఉంది కదా, సో దీని మీద టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదంతా చదవండి. అండ్ హ్యావ్ నో అబ్జెక్షన్ ఇఫ్ ఆర్ఆర్బి రిట్రైవ్స్ అండ్ యూజెస్ మై డేటా సచ్ as నేమ్, జెండర్. సో ఇదంతా బేసిక్గా చదివి మీరు ఇక్కడ ఐ హియర్ బై దగ్గర టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు కిందకి కనుక వెళ్తే క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని చూడండి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఆ పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ మినిమం ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి, నెంబర్ ఉండాలి. ఇవన్నీ ఒక్కొక్క క్యారెక్టర్ అన్నా ఉండాలన్నమాట. ఓకేనా, సో ఆ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఇచ్చేస్తే మీకు కిందకి వెళ్తే ఇక్కడ క్యాప్చా అని ఉంది చూసారా. సో క్యాప్చా దగ్గర ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే నాకు ఎట్లా అయితే ఇట్లా టిక్ వచ్చిందో మీకు అలా రావచ్చు, లేకపోతే ఆప్షన్స్ అడగచ్చు, అంటే ఇమేజెస్ వచ్చి గుర్తించమని అడగచ్చు. ఓకే, సో దాని తర్వాత ఫైనల్గా మీరు ప్రివ్యూ అని ఉంది చూసారా, ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ దగ్గర ఈ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్కి దీనికి రిలేటెడ్ మెసేజ్ కూడా వస్తుంది. అండ్ పాస్వర్డ్ తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే సేఫ్గా ఉంచుకోండి. సో అది మనకి కొత్త వాళ్ళకైతే ప్రాసెస్. ఇప్పటిదాకా ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళైతే, ఇప్పటిదాకా అప్లై చేయని వాళ్ళైతే ఫస్ట్ ఇదంతా చేయాలి. ఓకేనా, సో లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు వేరే రైల్వే ఎగ్జామ్స్కి అప్లై చేసాం అనుకున్నప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇట్లా సైన్ ఇన్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన నెంబర్ కానీ ఇంతకు ముందే మీ దగ్గర ఉన్న మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే ఏ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్తో ఇస్తే అది ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఒకవేళ మీకు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్తే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి ప్రొసీడ్ చేస్తే మీకు రీసెట్ లింక్ అయితే వస్తుంది అనమాట. అక్కడి నుంచి రీసెట్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఫర్గాట్ గురించి వదిలేస్తే నార్మల్ లాగిన్ అయితే జస్ట్ ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్లోకి వస్తాం. ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోతాం. ఓకే, లాగిన్ అయిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇట్లా చూపిస్తుంది. ఇందులో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇందులోకి వచ్చేస్తే మీకు ఇట్లా మీకు చూపిస్తుంది అనమాట. సో చూపించిన దగ్గర ఇక్కడ మీరు 8/2024 అని ఉంది కదా, ఇది మనకి గ్రూప్ డి. ఇంకా వేరేవి కూడా ఉంటే వేరేవి కూడా నోటిఫికేషన్ చూపిస్తాయి.
బట్ మనం ఇప్పుడు అప్లై చేయాలనుకున్నది గ్రూప్ డి కాబట్టి ఇట్లా 08/24 అయితే ఉంటుంది. సో దానిలో ఇక్కడ మీకు సెలెక్ట్ ద ఆర్ఆర్బి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అయితే మీకు ఇక్కడ ఆర్ఆర్బి ప్లేస్లో ఏంటంటే ఆర్ఆర్బీస్ చూపిస్తున్నాయి, మనకు నోటిఫికేషన్లో ఏమో ఆర్ఆర్సీస్ ఇచ్చారనమాట. ఓకే, సో పర్టికులర్గా ఆ రెండు వెరిఫై చేసుకుని అప్లై చేసుకోండి. జనరల్గా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డే కాబట్టి మనకి ఎస్సీఆర్ కానీ సికింద్రాబాద్ బోర్డు కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సీ అని ఉంది కదా, దీని మీద చెక్ చేయండి, అంటే టిక్ అయితే చేయండి. ఓకే, సో ఇట్లాగైతే వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వీటిల్లో మీరు చెక్ చేసుకుని ఏ బోర్డుకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ బోర్డుకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇట్లా మీ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ అయిన అకౌంట్ దగ్గర ఇచ్చినవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో మీరు మార్చగలిగేవి ఓన్లీ కొన్నే ఉంటాయి. అంటే మ్యారిటల్ స్టేటస్, రిలీజన్, మదర్ టంగ్ ఇవైతే ఇచ్చేసేయండి. మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు పెళ్ళయిందా లేదా అన్నది, ఆ తర్వాత రిలీజన్ ఏంటి, మదర్ టంగ్ ఏంటి అంటే తెలుగా లేకపోతే ఇంగ్లీష్ అవన్నీ అడుగుతుంది, అది ఇవ్వండి. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అన్నది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ మోల్స్ ప్రాపర్గా విజిబుల్ అయ్యే మోల్స్ అయితే ఇవ్వండి. మీ మోల్స్ అంటే పుట్టుమచ్చలు, దానికి సంబంధించి 2 మోల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు. సో కమ్యూనిటీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. యూఆర్ కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కమ్యూనిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా మీకు ఒకటి వస్తుంది అనమాట. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఎలిజిబుల్ ఉంటుందో వాటికి మాత్రమే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ రిజర్వేషన్. దట్టు ఓబీసీ అయితే నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ వస్తుంది అని అయితే చూపిస్తుంది. అండ్ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అని అడుగుద్ది ఓబీసీ అయితే. సో ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు రిజర్వేషన్ అయితే వస్తుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మీ క్యాస్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే మనకి లాస్ట్ డేట్ ఉందో దానికి ముందు తీసుకుంటారు కదా, సో సెంట్రలైజ్డ్ ఫార్మాట్ ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన అథారిటీ డీటెయిల్స్, తర్వాత ఎప్పుడు ఇష్యూ చేశారు, డేట్ ఆఫ్ ఇష్యూ, సో ఇవన్నీ అయితే ఇచ్చేయాలి. ఒకవేళ మీరు ఓబీసీ కాకుండా ఎస్సీ కనుక సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా మీరు డాక్యుమెంట్ కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్రీ పాస్ అక్కడ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రీ పాస్ కావాలా అన్నప్పుడు ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు ఎస్సీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేటెస్ట్ది. ఓకే, సో అదనమాట కమ్యూనిటీ డీటెయిల్. దాని తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. అంటే ఇక్కడ మీరు మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అడ్రస్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్, ప్రజెంట్ టౌన్, పిన్ కోడ్ అని ఇచ్చేసేయండి. పర్మనెంట్ అడ్రస్ అంటే ఏంటి, మీకు ఒకవేళ పోస్ట్ ఏదైనా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో పంపాలి అనుకున్నప్పుడు మీరు అక్కడ ఉండకపోతే ఇబ్బంది కదా. సో అలా కాకుండా మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ ఇవ్వండి. ఓకే, సో స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్ అదే. సో సేమ్ డీటెయిల్స్. కాకపోతే ఒకవేళ ఈ రెండు మీకు సేమ్ అనుకుంటే ఈ కింద టిక్ అయితే చేయొచ్చు. టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్. రెండు సేమ్ అయితే ఇది టిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ అప్లై చేసే పని ఉండదు. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ అడుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే సో ఒకవేళ ఉంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాక డిజేబిలిటీ కేటగిరీ ఏంటి, సబ్ డిజేబిలిటీ కేటగిరీ ఏంటి, పర్సంటేజ్ ఎంత డిజేబిలిటీది, నేచర్ ఆఫ్ డిజేబిలిటీ టెంపరీయా పర్మనెంటా, ఎప్పుడు దాకా ఉంది సర్టిఫికేట్కి సంబంధించి, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ ఇచ్చేసేయండి. ఇష్యూ డేట్, సో యూడిఐడి అంట ఇఫ్ అవైలబుల్ ఉంటే కనుక యూడిఐడి కూడా ఇచ్చేసేయండి. ఓకే, సో అది నెక్స్ట్
నెక్స్ట్ మీకు ఈబీసీ సర్టిఫికేట్కి సంబంధించి ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఆల్రెడీ ఉంటే కనుక ఈబీసీ తీసుకోవచ్చు. ఎస్ఆర్ నో అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ అయితే పెట్టుకోండి. బట్ నా సజెషన్ అయితే ఇది నో పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే దీనివల్ల మీకు రిజర్వేషన్లో కొత్తగా ఏం యాడ్ అవ్వదు. జస్ట్ ఏంటది మీకు ఓన్లీ ఒక 500ది 250కి ఫీజు తగ్గుతుంది అంతే. సో ఇది కనుక మీకు లేకుండా అప్లై చేసుకుంటే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఆ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఫైనల్గా జాబ్ ఇవ్వరు. సో ఈబీసీ సర్టిఫికేట్ కన్ఫామ్గా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఎస్ అయితే ఇవ్వండి. మోస్ట్ ప్రాబబ్లీ నో పెట్టుకోవడం బెటర్. డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయీ, ఎవరైనా రైల్వే ఎంప్లాయీ ఆల్రెడీ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్ సెలెక్ట్ చేసుకుని ఎన్ఓసి తీసుకున్నారా ఎస్ఆర్ నో అయితే ఇవ్వండి. తర్వాత సెలెక్ట్ కేటగిరీ, ప్లేస్ ఆఫ్ వర్క్, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అది, జోన్ ఎక్కడ, ఏ జోన్ ఏంటి అన్నది కింద ఇక్కడ ఇచ్చేయండి. అంత తర్వాత ఒకవేళ రైల్వే కాకుండా వేరే ఏదైనా అయితే గవర్నమెంట్ జాబ్ కానీ పిఎస్యూస్ అవైతే మీరు ఇక్కడ ఆ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇవ్వచ్చు. అంటే తర్వాత మీరు కోర్సు డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీ దగ్గర యాక్ట్ అప్రెంటిసిప్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా దీనికి ఎస్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే 20% కోటా ఉంది కాబట్టి మీకు బోనస్గా రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, సో ఇట్లాగ ఒకవేళ చేసిన వాళ్ళైతే ఇట్లాగ ఎస్ సెలెక్ట్ చేసుకుని మీ ట్రేడ్ ఏంటి, ట్రైనింగ్ డేట్, ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ ఎప్పటి వరకు, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి, సర్టిఫికేట్ డేట్, సో మార్క్స్ అప్టైన్, ఫుల్ మార్క్స్ ఇవన్నీ అయితే ఎంటర్ చేసేయండి. ఓకేనా, సో ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది ఒకవేళ మీ దగ్గర దానికి సంబంధించి సర్టిఫికేట్ కనుక ఉంటే. ఓకేనా, ఫైనల్గా బ్యాంక్ డీటెయిల్స్, మీరు ఏదైతే ఇప్పుడు మీకు రిఫండ్ రావాలి అనుకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్, ఇక్కడ అకౌంట్ నెంబరు, అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబరే మళ్ళీ ఇవ్వండి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే బ్యాంక్ నేమ్, బ్యాంక్ అడ్రస్ అయితే వస్తుంది. ఏ అడ్రస్, ఏ అకౌంట్ పెడితే ఆ అకౌంట్ ఇవ్వద్దు, అనవసరంగా వేస్ట్గా పోతాయి ఆ డబ్బులు. ఓకే, సో కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ కనిపిస్తుంది కదా, సో ఆ సబ్మిట్ ఆర్ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మీకు 10th సంబంధించి అప్లై చేసినవి ఉంటే 10th ఓపెన్ అవుతుంది డైరెక్ట్. ఒకవేళ లేకపోతే ఇట్లా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 10th అయితే మినిమం ఇవ్వాలి. సో స్టేట్, ఏ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, బోర్డు, డేట్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబర్, అండ్ కొత్తగా ఇప్పుడు మనకి సీరియల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో ఆ సీరియల్ నెంబర్ కూడా ఇచ్చి యాడ్ బటన్ ఉంది కదా, ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇట్లా మీకు యాడ్ అయిపోద్ది. అండ్ ఆల్రెడీ ఇట్లా ఇదే పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అయిన వాళ్ళు, పాత వాళ్ళకి ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ అన్నది అప్డేట్ అయ్యి ఉండదు. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎడిట్ చేసి సీరియల్ నెంబర్ కూడా యాడ్ చేసి అప్డేట్ చేయండి. ఓకేనా, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మీ దగ్గర ఐటీఐ కానీ అప్రెంటిషిప్ కానీ ఉంటే అవి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి, బోనస్. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత మీకు ఫైనల్గా అప్లోడ్ ప్రొఫైల్ పిక్చర్ రిలేటెడ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఆ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఏంటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడ్ వైట్ ఉండాలి. 2 months కన్నా ఓల్డ్ది అయి ఉండకూడదు. సైజు 35 mm, 45 mm. ఓకేనా, లేదా 320x240 పిక్సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫొటోస్ దగ్గరే చాలామంది రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఓకేనా, సో ఖచ్చితంగా చూసుకుని ఇవ్వండి. ఫార్మాట్ కూడా JPEG ఫార్మాట్లో ఇవ్వాలి. 50 KB నుంచి 100 KB లోపు సైజ్ అయితే చూసుకోండి. అండ్ యూజింగ్ మొబైల్ కానీ సెల్ఫీ ఫొటోస్ని రిజెక్ట్ చేస్తానని చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం చూసుకుని ప్రొఫెషనల్స్ దగ్గర దిగి పెట్టడం మంచిది. ఓకే, సో దానికి సంబంధించి ఇంకా మనకి ఫోటోగ్రాఫ్స్ ఎక్కడ క్లియర్ ఫ్రంట్ వ్యూ ఉండాలి, ఫేషియల్ ఫీచర్స్ కరెక్ట్గా కనపడాలి, మెయిన్ ఫీచర్ ఆఫ్ ద ఫేస్ మస్ట్ నాట్ బి కవర్డ్ బై హెయిర్తో కవర్ అయి ఉండకూడదు. సో ఫీచర్స్ అన్నీ తెలిసే విధంగా ఉండాలి ఫోటో అన్నది. ఓకే, సో గ్లాసెస్ ఉంటే కూడా ఇన్ కేస్ ద క్యాండిడేట్ వేర్ గ్లాసెస్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ హ్యావ్ గ్లేర్ ఆర్ రిఫ్లెక్షన్స్ కూడా ఉండకుండా ఉండేలా చూసుకోండి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఐ షుడ్ క్లియర్లీ విజిబుల్ అని అయితే చెప్తున్నారు. అయితే ఎనీ డీవియేషన్ ఇన్ ద అప్లోడెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదర్ దెన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రిజెక్ట్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ కూడా చాలామంది రిజెక్ట్ చేశారు కాబట్టి ఇది మాత్రం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఓకే, సిగ్నేచర్ కూడా అలాగే
వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ ఏదైనా కూడా పర్లేదు, సైజ్ 50 mm × 20 mm, ఓకే, ఆ సైజులో అయితే ఉండాలి. సిగ్నేచర్ మస్ట్ బీ ఇన్ రన్నింగ్ లెటర్స్, ఓకే, బ్లాక్ లెటర్స్లో ఇలాగ రాయొద్దు, AB, ఓకే, ఇట్లా కాకుండా రన్నింగ్లో ఎలా రాస్తారో అలా రాసుకుంటా సిగ్నేచర్ అనేది చేయండి. మీ సిగ్నేచర్ ఎలా అయితే ఉంటుందో ఫార్మాట్ సేమ్ JPEG, డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఆ డైమెన్షన్స్ 30 to 50 KB మధ్యలోనే ఉండాలి. అప్లికెంట్ సిగ్నేచర్ అయి ఉండాలి, మీ ఫ్రెండ్స్ సిగ్నేచర్లు వేరే వాళ్ళ సిగ్నేచర్లు కాదు, ఓకే. సో అదనమాట. అండ్ తర్వాత దానికి సంబంధించి డీవియేషన్ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సేమ్ బ్రౌజ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ వరకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇట్లాగా మీ జోన్లో ఏవైతే ప్రిఫరెన్సెస్ ఉన్నాయో, అంటే పోస్ట్ వేకెంట్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. దానిలో మీరు ప్రిఫరెన్స్ అన్నది ఇక్కడ ఇచ్చుకుంటూ ఒక్కొక్క దాన్ని 1 by 1 ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఓకే. సో ఇదే చాలా ఇంపార్టెంట్. ఇది అప్లై చేసేటప్పుడు చూసుకోండి, నేను వీడియో అయితే చేస్తాను పోస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత జోన్ సెలక్షన్ వీడియోస్. వెయిట్ చేయండి, వెంటనే అప్లై చేయొద్దు, అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్క ప్రిఫరెన్స్ తప్పిస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా తర్వాత మీరు చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. సో మంచి జాబ్స్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే అవి ఇవ్వండి, సో దట్ మీకు మంచి మార్క్స్ వస్తే ఆ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో మొత్తం అన్నీ 1 by 1 సెలెక్ట్ చేసుకుని ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అని చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఈ టిక్ మార్క్ చేసేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో మీరు ఇందాక ఇచ్చిన సిగ్నేచర్ అనేది ఇక్కడ సిగ్నేచర్ వచ్చేస్తుంది, ఓకే. సో ఫైనల్గా వచ్చిన తర్వాత కింద సేవ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది, ఆ సేవ్ బటన్ క్లిక్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది. మీకు ఇట్లాగా ప్రివ్యూ అయితే వస్తుంది, అప్లికేషన్ ప్రివ్యూ. అవన్నీ చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ మిస్టేక్ ఉంటే బ్యాక్కి వెళ్ళి కరెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో దాని తర్వాత ఫైనల్గా ఇంకా సబ్మిట్ చేయటం అనమాట. అంతా ఈ కరెక్ట్గా ఉందనుకుంటే ఐ హ్యావ్ రీచెక్డ్ మీద టిక్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు అప్లికేషన్ అన్నది సబ్మిట్ అయిపోద్ది. అప్పుడు కూడా లాస్ట్లో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోమంటుంది. సో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, ఒకవేళ ఎర్రర్ ఉంటే మళ్ళీ వెళ్ళి బ్యాక్కి వెళ్ళి మార్చుకుని మళ్ళీ సబ్మిట్ చేయండి, ఓకే. సో ఫైనల్గా సబ్మిట్ చేశాక ఇట్లా పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. సో మీరు యూఆర్ అయితే 500 లేదా మిగతా వాళ్ళకి 250 అట్లా ఓపెన్ అవుద్ది. పే విత్ SBI ఈపే ఉందిగా, దాని మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట, ఓకేనా. ఇట్లాగా కార్డ్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేసేస్తే ఫైనల్గా మీకు ఇట్లాగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఇమేజ్ అయితే వస్తుంది. మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు పేమెంట్ అయిపోయినట్టు. ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే 24 hours లోపు మీకు రిఫ్లెక్ట్ అయిపోద్ది మీ బ్యాంక్ అకౌంట్కి అంటున్నారు. అప్పటికి అవ్వకపోతే మీ బ్యాంక్కి వెళ్ళి డిస్ప్యూట్ రైజ్ చేయమంటున్నారు. ఫైనల్గా మనకు అప్లై అయిన తర్వాత స్టేటస్ చూసుకోవాలి అనుకుంటే సేమ్ పాత పేజ్కి ఈ పేజ్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ చూపిస్తుంది అనమాట, ఓకే. ఇక్కడ మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత అప్లికేషన్ స్టేటస్, అప్రూవ్ అయిపోతే అప్రూవ్డ్, పేమెంట్ కంప్లీట్ అయితే కంప్లీటెడ్, ఇవన్నీ చూపిస్తాయి. వెరిఫై పేమెంట్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు, ఓకే. సో చెక్ చేసుకుంటే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అదనమాట. సో ఆ విధంగా మనం అప్లై అయితే చేసుకోవాలి గ్రూప్ డి గురించి. కాకపోతే బెస్ట్ జోన్ కానీ ఒక్కొక్క జాబ్ గురించి తెలుసుకుని అప్లై చేయండి. నేను వీడియోస్ అయితే చేస్తాను. ఎవరికైతే బెస్ట్ జోన్ కావాలన్నా, బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ కావాలన్నా, లేదా ఏదైనా జాబ్ రోల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్నా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ మీలో ఎవరైనా రైల్వేస్ కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయి. పర్టికులర్గా ఇప్పుడు గ్రూప్ డి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో గ్రూప్ డికి సంబంధించి 899కే మనకు ఫుల్ క్లాసెస్ బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామన్నమాట. సో కూపన్ కోడ్ మీకు గ్రూప్ డి గనక ఇస్తే ఎక్స్ట్రాగా మీకు 100 రూపీస్ తగ్గుతుంది అనమాట. మిగతా కోర్సుల మీద SARAN కూపన్ కోడ్ ఇస్తే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది, ఓకేనా. సో చాలా తక్కువ ప్రైసెస్కి అయితే మనం ఇస్తున్నాము. మిగతా చోట్ల చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు ఫిజిక్స్ క్లాస్ కావాలంటే 299కే దొరుకుతుంది. ALPకి సంబంధించిన ITI ఫిట్టర్ ట్రేడ్కి రిలేటెడ్ కోర్స్ కావాలంటే 299కి దొరుకుతుంది. సో అలాగే కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే బయాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అన్నీ కూడా 299కే దొరుకుతాయి అనమాట. అవి గ్రూప్ డి నుంచి NTPC వరకు, అంటే ALP టెక్నీషియన్ అందరికీ ఉపయోగపడతాయి. సో చెక్ చేయండి ఒకసారి మీరు. రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ మొత్తం కావాలి అంటే కూడా 599కే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దొరుకుతుంది.
బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పికి సంబంధించి ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ కదా, 699కే దొరుకుతుంది. అండ్ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. అలాగే మన దగ్గర టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కే దొరుకుద్ది. ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు CBT1 CBT2 పార్టీ CBAT కలిపి 1199కే దొరుకుద్ది. మన దగ్గర చెప్పిన క్లాసెస్ నేను కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళైనా ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో మాకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది రైల్వే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుందని, దాని మీదే మనం క్లాసెస్ అయితే చేసాం. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువకి వస్తుంది కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు రైల్వే రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫాస్ట్గా అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, శరణ్ తేజస్ విత్ లింక్. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చేయాలంటే చాలా ఎఫర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఒక లైక్ అయితే చేస్తే మాకు చాలా మోటివేషన్ ఉంటుంది అన్నమాట. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఇటువంటి వీడియోస్ని ఇంకా రెగ్యులర్గా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ ఇటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటాకి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ ఇవే కాకుండా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ అన్నీ వస్తుంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఏఎల్పికి సంబంధించి ఈ ఇయర్లో మనకి ఎట్లా అయితే ఎగ్జామ్స్లో అడిగారో మ్యాథ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అప్పుడు ఆ ప్లేలిస్ట్ అన్నది ఇస్తాను. మొత్తం పేపర్స్ అయితే సాల్వ్ చేసాం. సో ఆ ప్లేలిస్ట్ చూడండి, ఎలా వచ్చాయి ఏంటి ఈ క్వశ్చన్స్ ఏఎల్పి అన్నవి తెలుస్తాయి, ఇయర్ ఎలా అడిగారు ఏంటి అని. సో దట్ మీకే అర్థమవుతుంది ఏ టైప్ ఆఫ్ డెప్త్ ఉంది, ఎగ్జామ్కి ఎలా అడుగుతున్నారని. సో కంప్లీట్గా ఫ్రీగా పెట్టాం కాబట్టి యూజ్ చేసుకోండి. సో దట్ మీకే అర్థమవుతుంది క్లాసెస్ ఎలా వస్తాయి, మన క్లాసెస్ ఎలా ఉంటాయి, అండ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు అన్నది. ఓకే, దాంతోపాటు గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ మొన్న వచ్చింది కదా, దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోటిఫికేషన్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ 2 వీడియోస్ చూడని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.